అందరికి నమస్కారం. మనకి ఇప్పుడు ఐపీఎల్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అయితే దీని తర్వాత మనకి T20 వరల్డ్ కప్ అయితే స్టార్ట్ అయింది. సరే, T20 వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత ఇండియా టీంకి హెడ్ కోచ్ ఎవరు అనే దాని గురించి ఇప్పుడు చర్చ అయితే మొదలైంది. అయితే దీనికి ఆల్రెడీ రాహుల్ ద్రావిడ్ అయితే చెప్పాడు, ఈసారి నేను హెడ్ కోచ్గా అయితే ఉండను, సో దీని నుంచి అయితే ఈ బాధ్యతల నుంచి అయితే తప్పుకుంటున్నానని చెప్పేసి బీసీసీఐ మళ్ళీ తనకి ఆపర్చునిటీ కల్పించింది, మళ్ళీ రీఅప్లై చేసుకోమని చెప్పేసి. అయినా సరే నేను ఉండదలుచుకోవట్లేదు అని అయితే ద్రావిడ్ చెప్పేశాడు. అయితే మరి ద్రావిడ్ తర్వాత హెడ్ కోచ్ ఎవరు అనే విషయం గురించి మనం మాట్లాడితే మనకి దీనికి అప్లికేషన్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. సో వాటికి అప్లికేషన్స్లో మెయిన్గా మనకు కనిపిస్తుంది ఛాన్సెస్ ఎవరికి ఎక్కువ ఉన్నాయని అని చూస్తే మనకి ఫస్ట్ గౌతమ్ గంభీర్ కనిపిస్తున్నాడు. సో దాని తర్వాత వివిఎస్ లక్ష్మణ్ కనిపిస్తున్నాడు. దాని తర్వాత ఫారెన్ ప్లేయర్స్లో చూసుకున్నట్టయితే పాంటింగ్ కనిపిస్తున్నాడు, అలాగే ఫ్లెమింగ్. సో వీళ్ళ నలుగురికి అయితే ఎక్కువ ఆపర్చునిటీస్ అయితే కనిపిస్తున్నాయి. సో వీళ్ళ పేర్లే వినిపిస్తున్నాయి అనుకోండి. అయితే వీళ్ళల్లో మనకి గౌతమ్ గంభీర్ పేరు అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం చూసాం, గౌతమ్ గంభీర్ తను లాస్ట్ టైం అయితే ఎంపీగా పోటీ చేశాడు, ఈసారి ఎంపీగా కూడా పోటీ చేయట్లేదు బీజేపీ తరఫున. సో ఇవన్నీ తన హెడ్ కోచ్గా ఉండటానికి మాత్రమే అని చెప్పేసి కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. సో మేబీ అవ్వచ్చు. సో అయితే ఒకవేళ గౌతమ్ గంభీర్ కనుక హెడ్ కోచ్గా ఉంటే మరి టీమిండియా ఖచ్చితంగా గెలుస్తుందా, లేదంటే మన టీంలో ఏదన్నా ప్రాబ్లమ్స్ వస్తాయా, లేదంటే విరాట్ కోహ్లీకి తనకు పడదు కదా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా అనే డౌట్ అయితే అందరికి రావచ్చు. అయితే నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, విరాట్ కోహ్లీ అయినా సరే, గౌతమ్ గంభీర్ అయినా సరే, సో వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళ టీం గెలవడానికి మాత్రమే ట్రై చేస్తారు. సో అయితే మరి వాళ్ళ ఉద్దేశం ఒకటి, టీం గెలిపించడం. సో ఇక్కడ అంతకుముందు వాళ్ళిద్దరిని చూసుకుంటే మనం, సో ఆపోజిట్ టీంకి ఎప్పుడు యాంటీగానే ఉంటారు. సో వాళ్ళ టీం గెలవాలి, వాళ్ళని గెలిపించాలని చెప్పేసి వాళ్ళ మెయిన్ మోటో అయితే ఉండేది. సో ఇక్కడ ఇండియా టీంకి ఇద్దరు హెడ్ కోచ్గా ఇలాగ ప్లేయర్ ఉంటే వీళ్ళిద్దరు, సో వీళ్ళిద్దరు మెయిన్ మోటో ఒకటే అయింది. సో అప్పుడు వీళ్ళిద్దరూ చూసేది ఒకటే, ఇండియా టీం గెలవాలి అనే ఒక మోటోతోనే వెళ్ళిపోతారు. సో ఇక్కడైతే ఏ ప్రాబ్లం రాదు. సో దాంతోపాటు మనం లాస్ట్ టైం చూసాం, సో వాళ్ళిద్దరి మధ్య మ్యాచ్లో విరాట్ కోహ్లీ అలాగే గౌతమ్ గంభీర్ వీళ్ళిద్దరూ కలిసి హాయ్ బాయ్ అని చెప్పేసి చెప్పుకోవడం, వీళ్ళిద్దరు కలిసిపోవడం జరిగింది. సో నాకు తెలిసి అయితే ఒకవేళ గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్గా వచ్చినా కూడా సో వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి ప్రాబ్లం రాదు అనేది నేను నమ్ముతున్నాను. అయితే మరి గౌతమ్ గంభీర్ మరి హెడ్ కోచ్గా వస్తే మరి అంతకుముందు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు కదా, మరి గౌతమ్ గంభీర్ టీంని మంచి దారిలో తీసుకెళ్తాడా లేదా అంటే, ఆల్రెడీ మనం చూసాం గౌతమ్ గంభీర్ కేకేఆర్కి కెప్టెన్సీగా చేశాడు అంతకుముందు. సో 2 times ఛాంపియన్స్ కూడా నిలబెట్టాడు. సో దాని తర్వాత చాలామంది ప్లేయర్స్ కూడా చెప్పారు, గౌతమ్ గంభీర్ తనతో ఉన్న ప్లేయర్స్ని ఎలా మోటివేట్ చేస్తాడో, అలాగే టీంని ముందుకు తీసుకెళ్ళడానికి ఎలా తోడ్పడతాడు అనేది ఆల్రెడీ చాలామంది చెప్పిందే, మనకు కూడా తెలిసిందే. తను జెన్యూన్ పర్సన్ కూడా మనందరికీ తెలిసిందే. అయితే దాని తర్వాత మనం చూసుకుంటే గౌతమ్ గంభీర్ ఆ 2 ఛాంపియన్స్ ట్రోఫీస్ గెలిపించడమే కాకుండా ఆల్రెడీ మెంటర్గా ఎల్ఎస్జీ చేశాడు, ఇప్పుడు ఆల్రెడీ కేకేఆర్కి మెంటర్గా చేస్తున్నాడు. సో ఇదంతా మనం చూసాం. సో వాళ్ళ టీమ్స్ ఆల్రెడీ లాస్ట్ టైం ఎల్ఎస్జీకి చేసినప్పుడు కూడా ప్లే ఆఫ్స్ తీసుకెళ్ళాడు, ఇప్పుడు కేకేఆర్ మెంటర్గా ఉన్నాడు. సో ఇప్పుడు కూడా కేకేఆర్ ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోయింది. సో ఇదంతా మనం చూసాం. సో దీన్ని బట్టి తనలో నాయకత్వ లక్షణాలు ఎలా ఉండి అనే దాని గురించి మనకు అర్థమవుతుంది. అలాగే టీంని ఎలా మోటివేట్ చేస్తాడు అనేది కూడా మనందరికీ అర్థమవుతుంది. అయితే మరి నాకు తెలిసి అయితే గౌతమ్ గంభీర్ ఒక గుడ్ ఆప్షన్ అయితే నేను అనుకుంటున్నాను. అయితే దీని తర్వాత మరి లక్ష్మణ్ గురించి మాట్లాడితే, లక్ష్మణ్ కూడా ఆల్రెడీ ఎన్సీఏలో కొన్ని బాధ్యతలు అయితే నెరవేరుస్తున్నాడు. సో అతను కూడా కొంచెం పర్లేదు అనిపిస్తున్నాడు నాకైతే. మరి దాని తర్వాత మనకి ఫారెన్ ప్లేయర్స్లో చూసుకుంటే, మనం ఫారెన్ ప్లేయర్స్లో మనకి స్టీఫెన్ ఫ్లెమింగ్, సో సిఎస్కేకి ఆల్రెడీ హెడ్ కోచ్గా చేస్తున్నాడు. సో ఎప్పటి నుంచో తనకి 17 years నుంచి సిఎస్కేతో ఉన్నాడు, యాజ్ ఎ ప్లేయర్గా అలాగే యాజ్ ఎ కోచ్గా కూడా. సో తన హెడ్ కోచ్గా వచ్చినప్పటి నుంచి రిజల్ట్స్ కూడా మనం చూసాం, చాలా బాగుంటాయి. దాంతోపాటు సిఎస్కే మేనేజ్మెంట్ చూసుకుంటే వాళ్ళు ఏ ప్లేయర్ను అలాగే హెడ్ కోచ్నైనా సరే, ఏ ప్లేయర్నైనా సరే అంత ఈజీగా అయితే వదులుకోరు. మరి ఇప్పుడు ఏదన్నా వాళ్ళు వదులుకుంటే వాళ్ళు ఖచ్చితంగా హెడ్ కోచ్గా వేరే వాళ్ళని చూసుకోవాల్సిందే. సో నాకు తెలిసి అయితే స్టీఫెన్ ఫ్లెమింగ్ అంత ఈజీగా వాళ్ళైతే వదులుకోరని అయితే నేను అనుకుంటున్నాను. సో కాబట్టి స్టీఫెన్ ఫ్లెమింగ్ ఒకవేళ మనకి హెడ్ కోచ్గా వస్తే, ఆల్రెడీ మనకు తెలుసు న్యూజిలాండ్ వాళ్ళు ఎంత ఫ్రెండ్లీగా ఉంటారో అని చెప్పేసి. ఆల్రెడీ విలియమ్సన్ వీళ్ళందరిని చూస్తూనే ఉన్నాం. సో వాళ్ళు ఎంత క్లోజ్గా ఉంటారో, లేదంటే వాళ్ళు అంత అగ్రెసివ్గా కూడా ఉండరు. వాళ్ళు ఓన్లీ వాళ్ళ మెయిన్ మోటో టీంని గెలిపించుకుంటూ పోవటం, అది కూడా ఒక నాన్ వైలెన్స్ పద్ధతిలో అయితే వాళ్ళు వెళ్తారు. సో స్టీఫెన్ ఫ్లెమింగ్ వచ్చినా కూడా చాలా మంచిగా అట్మాస్ఫియర్ అయితే చాలా మంచిగా ఉండిద్దని అయితే అనుకుంటున్నాం.
మరి దాని తర్వాత మరి రిక్కీ పాంటింగ్ విషయంలో కనుక మనం చూస్తే, రిక్కీ పాంటింగ్ వాళ్ళకి ఆల్రెడీ ఆస్ట్రేలియా గురించి మనకు తెలిసిందే. వాళ్ళు అంత ఎమోషన్స్కి అంతగా ఈజీగా కనెక్ట్ అవ్వరు. సో రిక్కీ పాంటింగ్ చూసుకుంటే మనకు ఆల్రెడీ తెలుసు. అంతకుముందు రిక్కీ పాంటింగ్ ఆస్ట్రేలియా తరపున 2 వరల్డ్ కప్లు గెలిపించాడు. సో రిక్కీ పాంటింగ్ కెప్టెన్గా ఉన్నప్పుడు ఆస్ట్రేలియా క్రికెట్ ప్రపంచాన్ని వెళ్ళింది మనందరూ తెలిసిందే. సో అతని నాయకత్వ బాధ్యతల గురించి మనం చెప్పుకోవాల్సిన అంత అవసరం లేదు. ఎందుకంటే ధోని తర్వాత దాని తర్వాత మంచి కెప్టెన్ ఎవరు అంటే రిక్కీ పాంటింగ్ పేరే చెప్తారు ఎవరైనా. సో అయితే మరి రిక్కీ పాంటింగ్ ఇప్పుడు మనం చూస్తున్నాం డీసీలో కూడా. మరి డీసీకి కోచ్గా ఉన్నాడు. మరి డీసీ నుంచి ఎటువంటి మంచి ప్రదర్శన అయితే రావట్లేదు కానీ మీరు అనుకోవచ్చు. డీసీ ఎప్పుడైనా సరే ఒక కోచ్ అనేవాడు ఒక టీంని ఒక మంచి మార్గం చూపిస్తాడు. కానీ టీం మొత్తం అదే మార్గంలో వెళ్తే మంచిగా పర్ఫెక్ట్గా ఉండేది. కానీ ఇక్కడ ఆ టీం నుంచి కొంచెం వాళ్ళ నుంచి ఒక టాలెంట్ని అయితే బయట తీసుకురాగలుగుతున్నాడు, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం సరిగ్గా అయితే వాళ్ళు ఫెయిల్ అయ్యారని అయితే చెప్పాలి. సో కాబట్టి రిక్కీ పాంటింగ్ ఒకవేళ కోచ్గా వస్తే మన ఇండియా టీం కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉండిద్ది అని అయితే నేను అనుకుంటున్నాను. సో అయితే వీళ్ళ నలుగురిలో ఎవరు కోచ్గా ఉంటే బాగుండిద్ది అనేది కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి.